వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. గద్దముక్కు పంతులుగా తెలుగు ప్రేక్షకుల మనసులో ముద్ర వేసుకున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి నేటి తరానికి దిక్సూచి వంటివారు. వారి ప్రతిభా పాటవాలు అనన్య సామాన్యం. వారి జీవిత గమనం ఎందరికో మార్గదర్శకం. వారే గొల్లపూడి మారుతీరావు గారు. ప్రస్తుతం నా స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమలో నా స్పెషల్ గెస్ట్. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. చాలా థ్యాంక్స్ మీరు మాకు టైం ఇచ్చినందుకు. చాలా సంతోషం నాకు కూడా. నువ్వు గద్దముక్కు పంతులను నన్ను పరిచయం చేసావు కదా. అవును. నన్ను చూడగానే గుర్తొచ్చి ఇంకో పాత్ర కూడా ఇలా అడిగి చేశాను, సింగిల్పూరి శర్మ. సింగిల్పూరి శర్మ రాఘవేంద్ర పిక్చర్, అది సుందరకాండ్ అనుకుంటాను నేను. అందువల్ల సాధారణంగా 280 సినిమాలు చేసినా నన్ను చూడగానే జ్ఞాపకం వచ్చే 2 పేర్లు, చూసిన కారణంగా జ్ఞాపకం వచ్చే 2 పేర్లు ఇవి అంతే. గద్దముక్కు పంతులు, సింగిల్పూరి శర్మ. దానికి యాడ్ చేయాలనిపించి నువ్వు పరిచయం చేస్తున్నప్పుడు ఇప్పుడు చెప్పు. సార్ ఒక విషయం చెప్పండి, గద్దముక్కు పంతులు అన్నది పాత్ర పేరు, ఆ పేరు మీరే రాసుకున్నారా లేకపోతే? నేను తమాషా అది నేను విచిత్రంగా చాలా పెద్ద కథ చెప్పాలి. అది 2వ పిక్చర్, షూటింగ్ చేసే 2వ పిక్చర్. ఇంట్లో రాని కృష్ణ చాలా పెద్ద సక్సెస్ అయిన తర్వాత చిలకలూరిపేటలో గృహలక్ష్మి అనే ఒక పిక్చర్ అనుకుంటాను నేను, మురళీమోహన్, సరిత, నాగేష్ మేమంతా కలిసి చేసిన గుర్తు. ఏమన్నా అది మధ్యలో జరిగి హైదరాబాద్ షూటింగ్కి వచ్చాను నేను. ఈ తరంగిణి సినిమా నేనే రాశాను. అవును. అయితే కోడి రామకృష్ణగా ఓ జీనియస్ ఉండి, చాలామంది దర్శకులు లేనిది అతనికి ఉన్నది. అతను చాలా చక్కగా పాత్రీకరణను ఇంప్రవైజ్ చేస్తాడు, డైలాగుని ఇంప్రవైజ్ చేస్తాడు. చాలా చిన్న కుర్రాడు, నా దగ్గర చాలా చిన్న కుర్రాడు వయసు రీత్యా. పైపెచ్చు అతని మొదటి పిక్చర్కి నా దగ్గర ఒక 6 నెలల పాటు మా ఇంటికి రోజు పొద్దునొచ్చి రాత్రి దాకా ఉండేవాడు. అంత చొరవ, అంత చేరిక, నా పెద్దరికం మీద అంత గౌరవము. ఆ రోజు షూటింగ్ ప్రారంభిస్తున్నప్పుడు నాతో చెప్పలేక రాఘవ్ గారితో చెప్పాడు, గురువు గారిని గద్దముక్కు పంతులు అని పేరు పెడితే బాగుంటుందేమో అని అన్నాడు. పెట్టండి, బాగానే ఉంటుందన్నా నేను. ఆ విధంగా గద్దముక్కు పంతులు అనే పేరు కోడి రామకృష్ణ పెట్టాడు. దానిలో మంచి తమాషా అయిన షార్ట్ ఒకటి ఉంది. ఎందుకో మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాం, నేను పిఎల్ నారాయణ కూడా ఏదో పాత్ర గుర్తులేదు. చూడు చిలకముక్కు పంతులు అంటాడు చోట, పక్షి మారిందండి అంటాను. అదే గద్దముక్కు పంతులు అని కరెక్ట్ చేస్తాను. ఇది నా బాగా జ్ఞాపకం ఉన్న జోకు. తమాషాగా పిక్చర్లు బాగుంటే పిక్చర్లో ఉన్న ఏ యాంగులారిటీ అయినా ఆడియన్స్ జ్ఞాపకం ఉంటుంది. పిక్చర్ బాగోలేకపోతే పాత్రీకరణలు, పాత్రలు, కథలో ఉన్న అన్నీ పోతాయి. అది నాకు సక్సెస్ అయిన పిక్చర్ల కంటే పోగొట్టుకున్న మంచి విషయాలు సక్సెస్ కాని పిక్చర్లో ఎక్కువ జ్ఞాపకం వస్తుంటాయి మాకు. అయ్యో ఇది బాగుంటే బాగున్నాయి, ఈ సినిమా బాగుంటే ఈ పాత్ర బాగా రాణించేది అనిపిస్తూ ఉంటుంది. ఎలాగా బలహీనుడైన కొడుకు మీద తల్లికి ప్రేమలాడేది అనమాట. ఏదైనా 1-2 అలాంటి సినిమాల పేర్లు చెప్పగలరా? రంగుల వల అని ఒక సినిమా చేశాను, రంగుల వల. దానికి హీరో మోహన్ బాబు. నేను కింగ్ మేకర్ క్యారెక్టర్. అది చిన్న చెవుడు, చాలా ఆర్డినరీగా ఉండే మనిషి, పంచాదాల్చి ఇతనికి ఈ డ్రగ్స్ మందులు తయారు చేస్తాడు. ఇతనికి కూతురు. అలాంటి క్యారెక్టర్ అనమాట. చాలా బాగా రాణించిన క్యారెక్టర్. పిక్చర్ బాగా పోలే. దానిలో నా భార్యగా, అప్పటికి ఇంకా భార్య కానీ కోడి రామకృష్ణ పెళ్ళాం యాక్ట్ చేసింది నా కూతురుగా. అది నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే రకరకాల స్పూరియస్ మెడిసిన్స్ తయారు చేసి అమ్ముతూ వ్యాపారం చేసి బాగా డబ్బులు ఆర్జించే తండ్రి. ఈ విషయాన్ని గ్రహించిన కూతురు వీడంటే చాలా అభిమానించే కూతురు. ఇతన్ని ఒక కుర్చీ కట్టేసి కొన్ని సంవత్సరాల పాటు ఈ దేశంలో నీ అవినీతిని కొనసాగిస్తూ ఎంతమంది అనారోగ్యాన్ని మూటగట్టుకున్నావు, అనారోగ్యం యొక్క ప్రతిఫలం కానీ ప్రభావం కానీ ఎలా ఉంటుందో ఒకసారి నీ కూతుర్లో చూడు నాన్న అని ఆ మందులు ఒకటి వేసుకోవడం వేసుకొని అమ్మాయి ఏదో హింసపడుతుంది. నిస్సహాయంగా ఇక్కడి నుంచి తప్పించుకోలేని పరిస్థితుల్లో ఇతని కళ్ళ ముందే కూతురు చచ్చిపోవడం చూస్తాడు. ఇతనికి మతి చెల్లుస్తుంది. ఏదో క్లైమాక్స్. ఏమైనా ఈ పాత్రీకరణ, క్యాన్వాస్ మాకు చాలా ఇష్టం. అయితే ఇందాక చెప్పినట్టుగా సినిమా బాగా పోలేదు, పాత్ర రాణించలేదు, పాత్ర జ్ఞాపకం లేదు. ఇలా నువ్వు అడిగితే తప్పిస్తే ఇది జ్ఞాపకం రాని మంచి పాత్రలో ఇదో పాత్ర. కానీ మారుతీరావు గారు
నేను అంటే చిన్నతనం నుంచి నేను చూసిన సినిమాల్లో ఎస్పెషల్ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ తరంగిణి చాలా అద్భుతమైన సినిమాలు. ఆ సినిమాలన్నీ చూస్తూ చూస్తూ ఒక 20 సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది మీరు కేవలం నటుడు మాత్రమే కాదు, మీరు ఒక గొప్ప రచయిత అని. నాకు సినిమాలు చూసిన 20 ఏళ్ళకి ఎప్పుడో సమ్ 20-25 ఇయర్స్ తర్వాత ఐ కేమ్ టు నో దట్ యువర్ అ గ్రేట్ రైటర్. నీలాంటి ప్రేక్షకులు చాలామంది నాకు చేసిన పెద్ద అన్యాయం ఇది. నేను ఎసెన్షియల్గా రచయితని. అదే అంటున్నాను. నేను ఐ బికేమ్ ఎన్ యాక్టర్ బై అన్ యాక్సిడెంట్ అండ్ డిఫాల్ట్. బట్ ఎందుకు అలా జరిగిందంటారు? నా జీవితంలో నేను ఎప్పుడు సినీ రచయితను కావాలనుకోలేదు. నువ్వు నమ్మాలి ఈ విషయం. ఏనాడు నేను సినీ రచయితను కావాలనుకోలేదు. ఏనాడు నేను సినిమా నటుడు అవ్వాలనుకోలేదు. ఏనాడు సినిమాలు రాయాలనుకోలేదు. నా జీవితంలో నేను చేసిన ప్రముఖమైన పాత్రలన్నీ నేను కోరుకోకుండా తప్పనిసరిగా నా మీద వచ్చి పడినవి. అంటే నా 42వ ఏట నేను మొదటి సినిమా నటించాను. నా 42వ ఏట 42వ ఏట సినిమా ఎందుకయ్యా, ఇప్పుడు ఈ సినిమా వేసి నేనేం సాధించాలి? నిజంగా సినిమా బాగా యాక్ట్ చేస్తే 42వ ఏట నుంచి నా కెరీర్ ఎన్నాళ్ళు ఉంటుంది బాబాయ్ అని నేను ఎప్పుడు నిరుత్సాహపడుతూ ఉండేవాడు, నిరుత్సాహపరుస్తూ ఉండేవాడిని కోటి రామకృష్ణని వాళ్ళు. నేను నిజం కూడా అదే. 42 ఏట కెరీర్లో సెటిల్ అయిపోవాలి, ఒక కెరీర్ స్టార్ట్ అయిపోయి ఉండాలి. అప్పటికి సినిమా నటుడు కావాల్సిన హంగులు కానీ, ఆకర్షణలు కానీ, ప్రభావం కానీ, ఆ ప్రతిభ కానీ చుట్టూ రంగంలో ప్రతిఫలిస్తూ ఉండాలి. రావు గోపాలరావు గారు నాటక రంగంలో గొప్పగా రాణించిన తర్వాత అదే దాని ప్రభావంలో అలాగే వస్తూ సినిమా నటుడు అయ్యాడు. నేను చేయలే ఆ పని. నేను స్టేజ్ మీద నటన చేసిన అది వేరే విషయం. ఏమైనా దృష్టి నాది నటన కాదు. 42 ఏడు చేశా. నాకు తెలియని విషయం ఏమిటంటే 35 సంవత్సరాల పాటు నా కెరీర్ ఉంది. తర్వాత 35 సంవత్సరాల కెరీరు, 280 సినిమాలు. ఇవాళ కూడా నేను సినిమా యాక్ట్ చేస్తాను. కుడ్ ఇమాజిన్ దిస్. ఇది ఊహించలేని విషయం. ఇవాళ కూడా నీ తరం వాళ్ళు చాలామంది మీరు మంచి నటులు, రచనలు కూడా చేస్తారట అంటే నాకు నవ్వు వస్తుంది. నేను రచనలే చేస్తాను బాబు, నటన కూడా చేస్తూ ఉంటాను అని చెప్పాలి న్యాయంగా అంటాను. ఏమైనా తరం మారుతుంది, కాలం మారుతుంది. మీ నాన్నగారికి బహుశా నేను రచయితగా ఎక్కువ తెలిసి ఉంటుంది, నీకు నటుడిగా తెలుసు. అప్పుడు వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకుంటావు, ఈయన కథ కూడా రాస్తాడా, నాటికి రాస్తాడా, నాటకం రాస్తాడా, ఇంకోటి చేస్తాడా అని. ఒక పరిణామ దశ అది. కానీ నాకు ఫేవరెట్ ఫిలిమ్స్లో ఒక 2-3 ఉన్నాయండి. డాక్టర్ చక్రవర్తి, ఆత్మగౌరవం. అంటే ఈ సినిమాలకి కథలు మీరు రాశారు, స్క్రీన్ ప్లే మీరు చేశారు. అంటే ఇవన్నీ తెలుసుకున్నాను లేండి, ఒక 10 ఏళ్ల క్రితమే తెలుసు. బట్ 10 ఏళ్ల క్రితం కూడా ఫర్ మీ ఇట్ వాజ్ అ షాక్. అంటే డాక్టర్ చక్రవర్తి కథన అది కాదు, కోడూరు కౌశల్యాదేవి గారు చక్రభ్రమణం స్క్రీన్ ప్లే మీరు చేశారు. ఆ నవలని అంతకుముందు నేను ఆంధ్రప్రభలో పనిచేశాను కొన్ని నెలల ముందు. అది లైఫ్. అది కొన్ని నెలల ముందు ఆంధ్రప్రభలో పనిచేసి ఆంధ్రప్రభ పోటీలకు వచ్చిన నవలల్లో సెలెక్ట్ చేయడానికి ప్రిలిమినరీ మెంబర్స్ సెలక్షన్ కమిటీ ఉంటుంది కదా, కుర్రాళ్ళ మేమందరం. అప్పుడు నాకు 21-22 ఏళ్ళు. మీరు చదవండి అయ్యా అని మాకు ఇచ్చారు ఆయన, బదోరక శనకామరాజు గారు ఎవరు అనుకుంటా. అప్పుడు సెలెక్ట్ చేసిన 3-4 నవలల్లో చక్రభ్రమణం ఒకటి. ఫైనల్ జడ్జి త్రిపురనేని గోపీచంద్ గారు. నేను ఆంధ్రప్రభ వదిలేసి ఆల్ ఇండియా రేడియోకి వచ్చేసాను ఈ మధ్యకాలంలోనే. ఆయన చక్రభ్రమణానికి అవార్డు ఇచ్చారు. జనవరిలో నేను ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యి మార్చికి వచ్చేసరికి మళ్ళీ చక్రభ్రమణం నా చేతికి వచ్చింది. దీనికి మీరు స్క్రీన్ ప్లే రాయాలి మారుతిరావు గారు ఆనాడు దుఃఖపడం వస్తుంటారు. సినిమాలు రాయడమే రాదండి బాబు, స్క్రీన్ ప్లే అంటారండి మీరు. ఇవన్నీ నేను నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటి పనులు కూడా అన్నాను. నా పక్క దాశరథి గారు ఉన్నారు, మహానుభావుడు. ఆయనే కారణం దీన్ని నేను రావడానికి. నీకు తెలియపోయినా ఆయన తెలుసయ్యా ఎలా చేయించుకోవాలో, నువ్వు ఎక్కువ కారు అన్నాడు ఆయన. ఆ విధంగా చక్రభ్రమణం రాశా. ఇంకా మంచి విషయం చెప్పాలి, ఇవన్నీ గర్వపడే విషయాలు ఇవాళ తలుచుకుంటే వెనక్కి తిరిగి. డాక్టర్ చక్రవర్తిలో సినిమాలో మొదటి సీన్ నేనే రాశా. ఆ సీన్ ఫేర్ కాపీ రాసుకున్న మహానుభావుడు కాయన ఉన్నాడు, కె విశ్వనాథ్ గారు. ఆయన దాని కో డైరెక్టర్. అంటే నిద్రాణంగా ఉన్న కొందరు సాంకేతిక నిపుణులు ఎంత విశ్వరూపం దాలుస్తారు అని మన కళ్ళ ముందే తెలియడం కోసమని తొలి దశలో నేను చూసిన ఒకళ్ళిద్దరు దర్శకుల్లో 2 పేర్లే చెప్తాను నేను. ఒకటి కె విశ్వనాథ్, రెండో ఆయన కె రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు అని కూడా నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా తెలుసు. ఆయన బాబు కథ ప్రకాశ్రావు గారు నాకు చెప్పడం తెలుసు. మా ఇంటికి ఎదురుగుండా ప్రకాశ్రావు గారి ఇల్లు. ఆయన అక్కడ ఆయన ఆ పిక్చర్ రాసేవాడు, ప్రేమనగర్ రాస్తుండేవాడు ఆయన.
వరండాలో కూర్చుని నన్ను మా ఆవిడ లేపేది, ప్రకాశ్రావు లేచారు మీరు లేవండి అని. నేను ఈ వరండాలో కూర్చునేవాడిని. ఇది గొప్ప అనుభూతులు అవి. వాళ్ళు ప్రకాశ్రావు గారు ఈజ్ ఎ లెజెండ్ బై హిమ్సెల్ఫ్. 3 లాంగ్వేజెస్లోని ప్రేమనగర్ని పెద్ద హిట్ చేసిన మహానుభావుడు. అంత గొప్ప పిక్చర్. ఇట్ వాజ్ ఎ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్. ఇదో విశేషాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.